హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టైమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కలిగిరి మండలం సిద్ధన్న కొండూరు అనే గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సిద్ధేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి అయితే ఈరోజు వచ్చాము. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఆ క్షేత్రాన్ని మేము మీకు చూపిస్తాము. శివుడు స్వయంభూగా వెలిసిన పుణ్యక్షేత్రం అండి. ఇది చాలా బాగుంటుంది. అసలు ఇక్కడ శివరాత్రి రోజు అయితే చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారండి. మీరు నిజంగా చెప్పాలంటే అసలు చీమ కూడా దూరని అంత ప్రదేశం కూడా మీకు దొరకదు. చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వస్తారండి శివరాత్రి రోజు అయితే. ఖచ్చితంగా మీరు ఈసారి శివరాత్రికి ఒక్కసారి వచ్చి చూడండి. ఈ ప్రదేశం అయితే చాలా బాగుంటుందండి. ఈ మెట్లపై నుంచి అయితే వెళ్ళబోతున్నాను. ఇక్కడ మెట్లు చాలా ఉంటాయండి. ఈ అడవిలో కొండలపైన చాలా బాగుంటుంది టెంపుల్ అనేటివి. నెక్స్ట్ ఏంటంటే మన నెల్లూరు జిల్లా వాసులు అయితే ఖచ్చితంగా అయితే ఈ శివరాత్రి పర్వదినాన్న ఖచ్చితంగా అయితే మీరు ఇక్కడ ఒకసారి రండి. చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి అయితే మెట్లు అయితే చూడండి. సేమ్ మన తిరుమలలో ఎలా ఉంటాయో అదే విధంగా ఇక్కడే ఉన్నాయి. ఒకసారి చూడండి. మీరు వీడియోలో చూస్తుంటే ఎలా ఉందో తెలియదు, కానీ నా కళ్ళతో అయితే చూస్తుంటే మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ ప్లేస్ అయితే సూపర్ అండి. నేనైతే ఫస్ట్ టైం ఇదే రావడం. ఆల్రెడీ ఆన్లైన్లో సెర్చ్ చేసి, నేను గూగుల్లో సెర్చ్ చేసి, గూగుల్ మ్యాప్స్లో కూడా ఫొటోస్ చూసి ఇక్కడికైతే లొకేషన్కి అయితే కరెక్ట్గా అయితే చేరుకున్నాను. ఒక్కసారి అయితే మీరు శివరాత్రి రోజు ఇక్కడ కానీ వచ్చినట్టయితే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. ఇక్కడ సూపర్గా ఉంటుంది అసలు. ఒక్కసారి చూడండి, మీకు చూపిస్తాను. మంచి అడవి ప్రాంతం అండి. మన నెల్లూరు జిల్లాలో కలిగిరి మండలంలో ఇంతకన్నా మంచి ప్లేస్ అయితే నేనైతే చూపించలేను. సూపర్ అండి. ఇది చాలామందికి తెలుసు ఇది. బట్ మీకు పైకి వెళ్ళి ఒకసారి అక్కడ వ్యూ అనేది చూపిస్తాను. మైండ్ బ్లోయింగ్ అసలు. మన సిద్ధన్న కొండూరులో ఇలాంటి మంచి టెంపుల్ ఉందంటే ఆ గ్రామ ప్రజలు చాలా అదృష్టవంతులు. మెట్లయితే ఎక్కుతా ఉన్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, అస్సలు మిస్ చేసుకోబాకండి. ఈ శివరాత్రికి మన నెల్లూరు జిల్లా వాసులు అయితే ఖచ్చితంగా ఇక్కడికైతే ఒకసారి అయితే విజిట్ చేయండి. సూపర్ ఉంటుందండి టెంపుల్ అయితే. ఆల్రెడీ అందరూ భైరవ కోన, పంచలింగాల కోన చాలా వెళ్ళి ఉంటారు. ఇది తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇక్కడ ఒకసారి అయితే విజిట్ చేయండి. కంపల్సరీ మీరు పక్కాగా ప్రతి శివరాత్రికి ఇక్కడే వస్తారు. ఇక్కడ గుడికి మెయిన్ ఎంట్రన్స్లో విగ్రహం అయితే ఒకటి ఉంది. మీకు వ్యూ అయితే ఒకసారి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. అయితే ఒకసారి చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా కంపల్సరీగా ఒక్కసారి అయితే ఇక్కడికైతే విజిట్ చేయండి. సూపర్ ఉందండి నేచరు. చాలా బాగుంది. మెట్లు అయితే చూడండి ఎంత ఎత్తు ఉన్నాయో. ఇక్కడ నుంచి అయితే విలేజ్ వ్యూ ఒకసారి చూడండి. సిద్ధన్న కొండూరు ఎంత బాగుందో. సూపర్గా ఉంది అసలు. ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అతి కష్టం మీద ఒకసారి చూడండి. మెట్లు చాలా ఎత్తుగా ఉన్నాయండి. ఇక్కడైతే మెట్ల పైన అయితే కొన్ని పేర్లు అయితే రాస్తున్నారు చూడండి.
కనిపిస్తున్నాయా మీకు? నాకైతే ఇది అర్థం కావట్లేదు ఎందుకు రాశారు ఏందనేది. సో ఫైనల్గా అయితే టెంపుల్ అయితే ఇదండి. ఇంకా మీకు లోపల వెళ్ళి ఇంకా బాగా చూపిస్తాను నేనైతే. శివయ్య విగ్రహం చూడండి ఎంత బాగుందో. అయితే శివయ్య చాలా బాగా అందంగా ఉన్నాడు. ఈ శివుడి విగ్రహం అయితే చాలా బాగుందండి, చాలా పెద్దగా ఉంది. చూడ్డానికి అయితే రెండు కళ్ళు అయితే సలట్లేదు. ఇక్కడ నుంచి అయితే వ్యూ ఒకసారి చూపిస్తా చూడండి ఎంత బాగుంటుందో. గుడి దగ్గర అయితే చూడండి ఎంత ఖాళీగా ఉందో. శివరాత్రి కనుక మీరు ఇక్కడ వచ్చినట్లయితే హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను ఇప్పటి నుంచి కాదు ప్రతి వీడియోలో కూడా మీకు ఒకటి చెప్తా ఉన్నాను, ఏంటంటే నేచర్ని అయితే బాగా ఎంజాయ్ చేయండి. మా ఊరి దగ్గర నుంచి అయితే మేము మంచి ఎండలు అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ చూసిన తర్వాత మేమైతే మొత్తం మర్చిపోయాము మా అలసట అంతా. అంత బాగుంది టెంపుల్. శివరాత్రి రోజు కానీ మీరు కానీ ఇక్కడికి వచ్చారంటే అసలు సందు ఉండదు. నెల్లూరు జిల్లా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మొత్తం ఈ కలిగిరి మండలంలో ఉన్న ఈ సిద్ధనకొండూరుకి అయితే వచ్చి మీరు కానీ శివరాత్రి రోజు కానీ ఇక్కడ కానీ మీరు ఒక్కసారి గడిపారంటే ప్రతి సంవత్సరం మీరు ఇక్కడికి వస్తారు. కన్ఫామ్గా అయితే మీరు ఇక్కడికి వచ్చి ఒక్కసారి అయితే విజిట్ చేయండి. ట్రెండింగ్ టైమ్స్ యూట్యూబ్ ఛానల్ చూపించినట్టు మన నెల్లూరు జిల్లాలో ఉండే ఎక్కడ ఉన్న ఎంత లోపల ఉన్న అడవిలో ఉన్న ప్రతి ఒక్క గుడిని అయితే మేమైతే చూపిస్తున్నాం. ఎందుకంటే మీకోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం. మేమైతే మీరు ఏమేమి ఇంకా కొత్త ప్లేసెస్ ఏమన్నా విజిట్ చేస్తారో అది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను కానీ అన్నతో కలిసి మంచి మంచి వీడియోస్ అయితే మీకు అందించడానికైతే కన్ఫామ్గా చేస్తాను, కృషి చేస్తాను. తప్పకుండా ట్రెండింగ్ టైమ్స్ తెలుగు అనే ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నతో కలిసి నేను కానీ మంచి వీడియోలు అయితే మీకైతే అందిస్తాను. శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానము, సిద్ధనకొండూరు గ్రామము, కలిగిరి మండలము, నెల్లూరు జిల్లా. ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్. ఒకసారి చూడండి, గుడిలోకి అయితే ఎంట్రన్స్ అవుతున్నాం మేము. గుడి నిర్మాణం అయితే చాలా బాగా కట్టారండి ఇక్కడ. చూడండి ధ్వజస్తంభం, అది ధ్వజస్తంభం ఎంత బాగుంది చూడండి. సో ఇప్పుడైతే వినాయక స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము. మనకి మెయిన్ గుడి ఎంట్రన్స్లో అయితే శివుడు, పార్వతీదేవి, పక్కనే వినాయక స్వామి, నంది కూడా ఉన్నారు కదా. ఇక్కడ మనకు ఓం నమ శివాయ అని రాస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే లోపలైతే శివయ్య విగ్రహం ఉంది చూడండి ఒకసారి. ఇప్పుడు మేమైతే మీకైతే నవగ్రహాలు చూపిస్తాం. ఇక్కడ చూడండి, నవగ్రహాలు పైన అయితే మనకైతే ఉసిరి చెట్టు ఉంది, తినడానికి అయితే చూపిస్తాం చూడండి. అది కూడా అడవి ఉసిరి. ఒక్కసారి అయితే చూడండి నవగ్రహాలు అయితే. అడవి ఉసిరి అని చెప్పాం కదా, ఒకసారి చూడండి. చాలా టేస్టీగా ఉన్నాయి. తమ్ముడు ఎలా ఉన్నాయి ఇవే?
ఆల్రెడీ అయితే మా వాడు తింటా ఉన్నాడు. చాలా టేస్టీగా ఉంది నిజంగా, చాలా బాగుంది. అడవి ఉసిరి కదా, ఇదే హైబ్రిడ్కి సంబంధించింది ఏం కాదు. ఇదైతే సూపర్గా ఉంది. ఒకసారి చూడండి, చెట్టు అయితే ఏం లేదు, మన నవగ్రహాల విగ్రహాల వెనక అయితే చెట్టు అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, ఆ చెట్టు మీద నుంచి అయితే తీసుకున్న ఉసిరిగా అయితే తింటున్నాను. ఒకసారి చూడండి. మనం బయట కొంటాం కదా ఉసిరికాయలో, దానికన్నా ఇది ఇంకా బాగా బెటర్గా ఉంది. ఎందుకంటే అది హైబ్రిడ్ అండి, ఇది పక్కా న్యాచురల్. ఇదైతే పార్వతీదేవి గారి గుడి అండి. కాలభైరవ స్వామి వారి గుడి అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ విగ్రహం అయితే చండేశ్వరుడి, చూడండి పూలతో అయితే ఎంత బాగా అలంకరించారో. ఇప్పుడైతే గంగాదేవి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇండియన్స్గా పుట్టినందుకు మేమైతే చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పాత టెంపుల్స్ అన్నీ మేమైతే విజిట్ చేసి మళ్ళీ మేము మీకు కానీ చూపిస్తున్నాం కాబట్టి మేమైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే చాలా కష్టపడి మీకోసం అయితే ఇంత దూరం వచ్చి వీడియో అయితే మేమైతే తీసాము, మీకు కానీ చూపించాము. మీకు కనుక వీడియో కనుక నచ్చినట్టుంటే ట్రెండింగ్ టైమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.